హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ కీర్ అండి. దానికి గాను బండి పెట్టి గీ వేసి గీలో డ్రై ఫ్రూట్స్ వేసి వెంటనే రవ్వ అయితే వేసి ఇలా వేయించేయండి. కానీ నాలా కళాయి పడేయకండి. ఇలాగా రవ్వ వేయించేసిన తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం షుగర్ వేసేయండి. మీరు ఎంత షుగర్ తినగలుగుతారో అంత వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసేద్దాము. ఈ రవ్వ మొత్తం చక్కగా ఇందులో ఉగ్గిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత చూసారా ఇలా గుల్లగా రావాలి. చక్కగా వచ్చింది కదా, ముద్దలా లేకుండా. ఇప్పుడైతే మీరు పాలు వేసేయండి. మీ ఇంట్లో ఏ పాలు ఉన్నా అవి వేసేయచ్చు. నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను, ఇందులో వేసేసాను. ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇందులో మన రవ్వ అనేది కరెక్ట్గా మిక్స్ అయిపోయింది, ఎక్కడ ఉండలు పట్టకుండా. చూసారు కదా, ఇలా అయితే అయిపోయింది. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్, గీ, అలాగే మన రవ్వ, తర్వాత పాలు వేసిన తర్వాత ఈ రవ్వ కీరకైతే ఇంకాస్త టేస్ట్ అయితే వచ్చేసింది. ఎంతో చక్కగా ఉండే రవ్వతో చేసుకునే కీర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఇది బెల్లంతో చేసుకోవచ్చు, ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.